అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్రిప్టో ప్రపంచంలో చాలా కీలకమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే USDT. బహుశా ఈ పేరు వినే ఉంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పాపులర్ స్టేబుల్ కాయిన్. మరి అసలు ఇదేంటి, దీని కథేంటి, అంతా వివరంగా చూద్దాం. క్రిప్టోలో ట్రేడింగ్ చేసేవాళ్లందరికీ ఒక పెద్ద తలనొప్పి ఉంటుంది గదా. మంచి లాభాలు సంపాదించామనుకునేలోపే మార్కెట్ ఒక్కసారిగా పడిపోతుంది. ఇంకేముంది, లాభాలన్నీ ఆవిరి. మరి ఈ అస్థిరత నుంచి మన లాభాలను కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? ఉదాహరణకు బిట్కాయిన్, ఇథీరియం లాంటివి చూడండి. వాటి ప్రయాణం అచ్చం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఒక్కోసారి ఆకాశంలోకి తీసుకెళ్తాయి, కాని మరుక్షణమే అమాంతం కింద పడిపోగలవు. ఈ విపరీతమైన హెచ్చుతగ్గుల మధ్య లాభాలను నిలబెట్టుకోవడమే అసలైన ఛాలెంజ్ అన్నమాట. సరే, ముందుగా అసలు సమస్య మూలమేంటో చూద్దాం. అదే క్రిప్టో అస్థిరత్వం. దీనివల్లే ట్రేడర్లకు నిద్రలేని రాత్రులు. అయితే ఈ సమస్యకే ఒక తెలివైన పరిష్కారముంది. అదే స్టేబుల్ కాయిన్స్. ఇప్పుడు ఆ పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. అదే స్టేబుల్ కాయిన్. ఇక దానికి కింగ్ లాంటిది ఈ USDT. పేర్లోనే ఉంది కదా, స్టేబుల్ అంటే స్థిరమైనది. దీని విలువ మార్కెట్తో పాటు అలా ఊగిసలాడదు. అసలు స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా ఒక క్రిప్టోకరెన్సీనే. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని విలువను స్థిరంగా ఉంచడానికి డిజైన్ చేశారు. ఎలాగంటే అమెరికన్ డాలర్ లాంటి నిజ ప్రపంచ ఆస్తితో దీన్ని గట్టిగా ముడిపెడతారన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన సూత్రం ఇదే. ఒక USDT విలువ ఎప్పుడూ దాదాపుగా ఒక అమెరికన్ డాలర్తో సమానం. ఎంత పెద్ద క్రిప్టో మార్కెట్ తుఫానొచ్చినా ఇది మనకొక సురక్షితమైన ఆశ్రయం లాంటిది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే, USDTని టెథర్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ జారీ చేస్తోంది. దీని వెనకాల నిజమైన డాలర్లుంటాయని వాళ్లు చెప్తారు. అందుకే దీన్ని ఫియాట్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ అంటారు. ఇది ఏదో ఒక్క బ్లాక్చైన్కే పరిమితం కాదు. ఎథీరియం, ట్రాన్, సొలానా ఇలా చాలా నెట్వర్క్ల మీద పనిచేస్తుంది. అందుకే కదా మార్కెట్ విలువలో ఇదే నంబర్ 1 స్టేబుల్ కాయిన్. ఓకే, థియరీ అంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఈ USDT ఎలా పనిచేస్తుంది? రోజువారీగా దీన్నెలా వాడతారు? దీనివల్ల లాభమేంటి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. USDT పుట్టుక, జీవిత చక్రం చాలా సింపుల్గా ఉంటుంది. టెథర్ కంపెనీ తన రిజర్వ్స్లోకి డాలర్లను తీసుకున్నప్పుడు దానికి సమానమైన USDT టోకెన్లను సృష్టిస్తుంది. దీన్నే మింటింగ్ అంటారు. వాటిని మనం మార్కెట్లో వాడుకుంటాం. మళ్ళీ ఆ USDTని ఇచ్చి డాలర్లుగా మార్చాలనుకున్నప్పుడు టెథర్ ఆ టోకన్లను నాశనం చేస్తుంది. దీన్నే బర్నింగ్ అంటారు. అంటే చలామణిలో ఉన్న ప్రతి USDTకి వాళ్ల ఖజానాలో $1 ఉండాలి, కనీసం థియరీ ప్రకారం. దీని ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ట్రేడర్లు తమ లాభాలను మార్కెట్ ఒడిదుడుకుల నుంచే కాపాడుకోటానికి దీన్ని ఒక సేఫ్ జోన్గా వాడతారు. దేశాలు దాటి డబ్బు పంపాలంటే బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా వేగవంతమైనది, ఖర్చు కూడా తక్కువే. ఇంకా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే DeFiలో రుణాలు ఇచ్చి వడ్డీ సంపాదించడానికి, లేదా మన డబ్బును డాలర్ రూపంలో డిజిటల్గా దాచుకోటానికి దీన్ని వాడుతున్నారు. ఏ విషయానికైనా రెండు వైపులు ఉంటాయి కదా. USDT కూడా అంతే. ఇది ఎంత ఉపయోగకరమో దీని చుట్టూ అన్నే వివాదాలు, రిస్కులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటినీ బ్యాలెన్స్డ్గా చర్చిద్దాం. ప్రయోజనాల వైపు చూస్తే దీని విలువ స్థిరంగా ఉంటుంది. లిక్విడిటీ చాలా ఎక్కువ. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా కొనొచ్చు, అమ్మొచ్చు. ట్రాన్స్ఫర్లు కూడా చాలా వేగంగా జరుగుతాయి. కానీ నెగటివ్స్ కూడా చాలా సీరియస్. ఇది పూర్తిగా సెంట్రలైజ్డ్. అంటే ఒకే కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. వాళ్లమీద మనం నమ్మకం ఉంచాలి, అంతే. ప్రభుత్వ నియంత్రణల నుండి ప్రమాదాలెప్పుడూ ఉంటాయి. ఇక వాళ్ల నిధుల విషయంలో పారదర్శకత లేకపోవడమనేది అతిపెద్ద ఆందోళన. USDTకి మార్కెట్లో ఉన్న అతిపెద్ద పోటీదారు USDC. రెండింటినీ పోల్చి చూస్తే మార్కెట్ సైజ్లో USDTదే పైచెయ్యి. కాని పారదర్శకత, ప్రభుత్వ నిబంధనలను పాటించడం లాంటి విషయాల్లో USDC ముందుంటుంది. అందుకే సాధారణ ట్రేడర్లు USDTని ఎక్కువగా వాడితే పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు USDCని ఇష్టపడతాయి. ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఆ $1 మిలియన్ ప్రశ్న, ఒకవేళ USDT కుప్పకూలితే ఏంటి పరిస్థితి? ఇది నిజంగా చాలా కీలకమైన ప్రశ్న. దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. నిజం చెప్పాలంటే USDT ఇప్పటిదాకా ఎన్నో మార్కెట్ తుఫానులను తట్టుకొనే నిలబడింది. కాని దాని రిజర్వ్లు, ప్రభుత్వ నియంత్రణల విషయంలో రిస్కులు లేవని చెప్పలేం. అవి ఎప్పుడూ ఉంటాయి. అందుకే తెలివైన వ్యూహమేంటంటే
మన డబ్బునంతా ఒకే దాంట్లో పెట్టకుండా యుఎస్డిసి, డిఐ వంటి ఇతర స్టెబుల్ కాయిన్లలో కూడా పంచడం. డైవర్సిఫికేషన్ ఎప్పుడూ మంచిదే కదా. మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. క్రిప్టో మార్కెట్లో యుఎస్డిటి పాత్ర ఎంత పెద్దదో చూశాం గదా. మరి దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశీలిద్దాం. ఈ తేడా చూడండి. మన బ్యాంకుల్లోని డాలర్లు కేవలం పనివేళల్లోనే అందుబాటులో ఉంటాయి. వీకెండ్స్, హాలిడేస్ వస్తే అంతే సంగతులు. కాని యుఎస్డిటి అలా కాదు. దీనికి పగలు, రాత్రి, సెలవులు ఇలాంటివేమీ లేవు. 24/7, 365 రోజులు పనిచేస్తూనే ఉంటుంది. ట్రెడిషనల్ ఫైనాన్స్తో పోలిస్తే ఇది ఒక విప్లవం లాంటిది. చాలామంది ఎక్స్పర్ట్స్ దీన్ని క్రిప్టో మార్కెట్ యొక్క వెన్నెముక అని పిలుస్తారు. ఈ ఒక్క మాట చాలు యుఎస్డిటి ప్రాముఖ్యతను చెప్పడానికి. దాని స్థిరత్వం, లిక్విడిటీ వల్లే ట్రేడింగ్ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. ఇది లేకపోతే ఇప్పటి క్రిప్టో మార్కెట్ను ఊహించుకోవటం కూడా కష్టం. చివరిగా ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం. యుఎస్డిటి లాంటి స్టేబుల్ కాయిన్లు కేవలం క్రిప్టో ట్రేడింగ్కు మాత్రమే ఉపయోగపడే ఒక సాధనంగా మిగిలిపోతాయా, లేక మన భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను, డబ్బును మనం వాడే విధానాన్నే మార్చేస్తాయా? దీని ప్రభావం మనందరి మీద ఎలా ఉండబోతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.